వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. ఈరోజు ఎడిటోరియల్ చూద్దాము. 15th డిసెంబర్ 2023. ఎడిటోరియల్ చాలా ఇంపార్టెంట్, చాలా వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఈ వీడియోస్ని 1.5x కానీ 2x కానీ పెట్టుకొని వినండి. ఏదో ఒక టైంలో వింటే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్గా వస్తుంది. అందులో ఆర్టికల్స్ ఏమేమి ఇచ్చారో ఒకసారి మనం చూద్దాము. ఈ ఆర్టికల్స్ మీకు అవసరం ఉన్నప్పుడు మీరు తర్వాత అయినా చూసుకోవచ్చు. అందుకనే అన్ని ఆర్టికల్స్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను. భద్రతకు ఆత్మ నిర్భరతే పునాది అంటే డిఫెన్స్ గురించి ఇచ్చారు. అంటే ఆయుధాల సేకరణ గురించి కానీ దాని రిలేటెడ్ ఆర్టికల్ ఇది చూద్దాము. మళ్ళీ ఇది ఫస్ట్ డిస్కషన్ చేద్దాము, ఇది ఇంపార్టెంట్ కూడా. గుండె చప్పుడు ఆగిపోతుంది, హార్ట్ అటాక్ గురించి ఇచ్చిండ్రు. సడన్గా చాలామంది వయసుతో నిమిత్తం లేకుండా హార్ట్ అటాక్ రావడము, స్పాట్లో చనిపోవడం జరుగుతుంది. దానికి ఏం కారణాలు ఏంటి అనేది ఇది ఇక్కడ ఇచ్చారు, చూద్దాము ఒకసారి. తర్వాత హసీనా విజయం లాంఛనమేనా, బంగ్లాదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి, ఆమె విజయము లాంఛనప్రాయమేనా అని చెప్పిండ్రు. ఇది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, ఎందుకనంటే బంగ్లాదేశ్లో ఎన్నికలు అనంటే వచ్చినాక ఎవరు ప్రెసిడెంట్, ఎవరు ప్రైమ్ మినిస్టర్ గారు, ఎవరు ప్రెసిడెంట్ ఎవరు అనేది, రాజధాని ఏంది అనేది మనకి ఇంపార్టెంట్. కానీ అక్కడ ఇంటర్నల్ ఎన్నికలు అంటే ఒకవేళ ఎన్నికల కమిషన్ గురించి ఏమైనా ఇస్తే అది ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత గాజాలో జాతి హననము, గాజా ఇజ్రాయెల్కును గాజా మధ్య ఈ మధ్యలో యుద్ధం జరుగుతుంది. చాలామందిని అక్కడ ఆయుధాలు మోడర్న్ టెక్నాలజీ వెపన్స్ యూజ్ చేసి చంపేయడం జరుగుతుంది. అది అగ్రదేశము ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళ యొక్క ఆరోపణ. అదే ఈ ఆర్టికల్లో ఇచ్చిండ్రు. చాలామంది చనిపోతున్నారు, ఈ విధ్వంసం అనేది జరుగుతుంది అని ఈ ఆర్టికల్లో ఇచ్చారు. ఈ 1 by 1 అన్ని ఆర్టికల్స్ ఒకసారి చూద్దాము. ఇవైతే మీకు ఒకసారి చూడండి ఈ ఆర్టికల్స్. సో మనం ఫస్ట్ ఆర్టికల్ నుండి చూద్దాము. భద్రతకు ఆత్మ నిర్భరతే పునాది. భద్రత అంటే మన భారతదేశానికి యాక్చువల్లీ 3 వింగ్స్ ఉన్నాయి, త్రివిధ దళాలు అని అంటారు వాటిని. అదొకటి ఆర్మీ, రెండోది నేవీ, మూడోది ఎయిర్ ఫోర్స్. ఈ 3 దళాలే కాకుండా మనకి ఇంకా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. అస్సాం రైఫల్స్, సిఆర్పిఎఫ్స్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ త్రివిధ దళాలకు వీటికి కావాల్సిన ఆయుధాలకు ఎక్కడ దిగుమతి ఏ విధంగా చేసుకుంటున్నారు, వాటికి ఉన్న కండిషన్స్ ఏంటి అనేది ఇచ్చిండ్రు. అయితే ఈ ఆర్టికల్ చూద్దాము. త్రివిధ దళాల కోసము 2.23 లక్షల కోట్ల విలువైన ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడానికి భారత రక్షణ శాఖ ఇటీవల పచ్చ జెండా ఊపింది. అందులో 98% నిధులు స్వదేశీ పరిశ్రమల నుంచి ఆయుధాలు సేకరణ వెచ్చిస్తారు. ఈ అస్త్రశస్త్రాలు త్రివిధ బలగాల పోరాట పటిమను ఇనుమడింపజేయడంతో పాటు రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత సాధనకు తోడ్పడుతున్నాయి. అంటే మన కావాల్సిన రక్షణ రంగానికి కావాల్సిన ఆయుధాలు అనేది స్వదేశం నుండే ఎక్కువగా కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఇంతకు ముందు చూస్తే ఎక్కువ శాతము విదేశాల నుండి మనము దిగుమతి చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు స్వదేశం నుండే ఎక్కువగా కొనుగోలు చేయడం అనేది 98% వరకు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా మనము ఈ ఆయుధాలు ఉండడం వల్ల మన పోరాట పటిమ అనేది కొంతవరకు మనకంటే ఆయుధం ఉంటే ధైర్యంగా మనం ఎదుర్కొనవచ్చు. అంటే ఇప్పుడు చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ చాలా ఉపయోగిస్తున్నారు ఈ త్రివిధ దళాల్లోనైనా. అందుకనే ఇప్పుడు చైనా చూసినాం అనుకోండి, అమెరికా చూసినా, తర్వాత జపాన్ చూసినా, వీళ్ళు లేటెస్ట్ టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకోవడం జరుగుతుంది. వాళ్ళు స్వదేశంగా ఫ్రాన్స్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ స్వయంగా వాళ్ళ యొక్క ఆయుధాలను వాళ్ళే తయారు చేసుకోవడం జరుగుతుంది. ఫ్రాన్స్లో కూడా ఈ టెక్నాలజీని ఎలా తయారు చేస్తున్నారు అనే దాని మీద మన దేశము కేల్కర్ కమిటీని వేసి దాని మీద పరిశీలన చేయడం అనేది జరిగింది. కాకపోతే అది కొంతవరకు ఇంకా దాన్ని ఆచరణలోకి తీసుకురాలేదు. ఈ ఆర్టికల్లో చూద్దాము. ఇది ఒకసారి, ఎందుకంటే మీకు అంటే ఈ వర్డ్స్ బాగా గుర్తుండాలని నేను చదువుతున్నా, అంతే తప్ప ఎక్స్ప్లెయిన్ చేసి పోతే ఏం కాదు. ఒక 2 నిమిషాల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. ఎక్స్ప్లెయిన్ చేయడం ఏమున్నది, 5-10 నిమిషాలు అయిపోతాయి. కానీ చదివితే మీకు కూడా ఈ టెక్నాలజీ వర్డ్స్ అనేది మీకు అడాప్ట్ అవుతాయని. మన సైన్యము, వైమానిక నౌకా దళాలు ఆయుధాలు సేకరించుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు శీఘ్రంగా లభించాయి. కానీ సేకరణ ప్రక్రియ మాత్రం బాగా ఆలస్యం అవుతుంది. రకరకాల నియమ నిబంధనలు, సంక్లిష్ట సేకరణ ప్రక్రియ సజావుగా సాగకుండా అడ్డుపడుతున్నాయి. ఆ అడ్డంకులను తొలగించి వేగంగా ఆయుధ సేకరణ చేపట్టడానికి పలు చర్యలు తీసుకున్నప్పటికీ చేయవలసిన ఇంకా ఎంతో ఉంది. మొత్తం ఆయుధ సేకరణ ప్రక్రియను క్రమబద్ధీకరించవలసిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే సేకరణను
సేకరణ ప్రక్రియ అంటే అనుమతులు తొందరగానే వచ్చినాయి. కానీ ఆ సేకరణ ప్రక్రియ అంటే మనం తీసుకునే పద్ధతిలో కొన్ని కండిషన్స్ అనేటివి ఎక్కువైపోతున్నాయి. ఆ కండిషన్‌ని ఇంకా మనము క్రమబద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాడు. ఆధునిక సాంకేతికతలు. భారత ప్రభుత్వం 1956లో తెచ్చిన ఇండస్ట్రియల్ పారిశ్రామిక విధానము సొంత గడ్డపైన ఆయుధోత్పత్తి సాధించాలని లక్షించింది. కానీ మన రక్షణ శాఖల దళాల అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చడంలో ఆ విధానము సఫలం కాలేకపోయింది. 1990లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడము, మన ఆయుధ దళాల అవసరాలకు కావలసిన ఆయుధాలను స్వదేశంలో ఉత్పత్తి చేసే సామర్థ్యం కొరవడము, ఆర్థిక సరళీకరణ తర్వాత రక్షణోత్పత్తి ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ఆహ్వానించడము వంటి పరిణామాలు సంభవించాయి. మారిన కాలానికి తగినట్లుగా ఆయుధ సేకరణ విధానాన్ని మార్చుకోవలసి ఉంది. తదనుగుణంగా 1989లో ప్రజాపద్దుల కమిటీ అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అన్నట్టు 187వ నివేదిక రక్షణ పరికరాల సేకరణ విధానాన్ని కొన్ని మార్గదర్శకాలను సూచించింది. ఆ ప్రకారంగా 1992లో నిర్దేశిక మార్గదర్శకాల సూత్రాలను రూపొందించింది. 2001లో సంభవించిన కార్గిల్ యుద్ధంలో సొంత ఆయుధోత్పత్తి శక్తిని సముపార్జించవలసిన ఆవశ్యకత ముందుకు తెచ్చింది. ఆ క్రమంలోనే త్రివిధ దళాలు తీరరక్షణ దళానికి ఆయుధ సేకరణ విధానాలు, సేకరణ ప్రక్రియ రూపకల్పన, రక్షణ సేకరణ మండలిని ఏర్పరచాలని మంత్రుల బృందం సిఫారసు చేసింది. అయితే ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రియల్ పాలసీ 1956లో వచ్చినప్పుడు కొన్ని పరికరాల అంటే ఆయుధాల సేకరణ పద్ధతుల గురించి చెప్పిండ్రు. ఆయుధాల సేకరణ పద్ధతుల్లో కొన్ని కండిషన్స్ పెట్టిండ్రు. ఆ కండిషన్స్ ప్రకారంగా ఇక్కడ ఇచ్చింది చూడండి. ఉత్పత్తి అంటే అప్పుడు ఏంటంటే 1990లో సోవియట్ యూనియన్ అంటే కొన్ని రక్షణ దళాల్లో కొన్ని అవసరాల పూర్తి స్థాయిలో తీసుకోకుండా అవి సఫలం కాలేకపోయినాం. ఎందుకంటే ఆ టైంలో ఏం జరిగిందంటే 1990లో సోవియట్ యూనియన్ అనేది విచ్ఛిన్నం అయిపోయింది. అది ముక్కలైపోయింది. అంటే యుఎస్ఎస్ఆర్ అనే వాళ్ళు ముందు అది విచ్ఛిన్నం 1990లో అది విచ్ఛిన్నం కావడం వల్ల అది యాక్చువల్లీ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడం వల్ల ఆ దేశం నుండి మనకు వచ్చే సాయుధ దళాలు అనే అవసరాలు అనేది కొంత మనం ఆ దేశం నుండి మనం తీసుకునే వాళ్ళం. కానీ ఆ సాయం కొరవడిపోయింది. ఆ టైంలోనే సరళీకరణ అంటే ప్రైవేటైజేషన్ అనేది గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా 1990లో. ఆర్థిక సంస్కరణలు అంటారు వీటిని. ఆ సంస్కరణలో భాగంగా ఇది ఈ ఆయుధాలు అంటే అందులో దానివల్ల కూడా రక్షణోత్పత్తి ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ఆహ్వానించింది. అంటే రక్షణ రంగంలో కూడా ప్రైవేట్ని ఆహ్వానించడం వల్ల కొంతవరకు ఇది సఫలం కాకపోవడానికి కారణమైందని చెప్పిండ్రు. అయితే 1989లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చెప్పింది అంటే ఈ పరికరాల సేకరణ విధానాన్ని కొన్ని మార్గదర్శకాలు సూచించింది. కానీ అది కొన్ని మనము ఆ మార్గదర్శకాలను సరిగ్గా రూపొందించకపోవడము అట్లాంటి చేయడం వల్ల మనకు 2001 సంవత్సరంలో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు మన సొంతంగా మన ఆయుధాలు ఉంటే మనం ఉపయోగించుకునే వాళ్ళం అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఏం జరిగిందంటే 2002లో ప్రవేశపెట్టిన రక్షణోత్పత్తుల సేకరణ విధానము. రక్షణోత్పత్తుల సేకరణ విధానం అంటే డిపిపి అనేది రక్షణ ఉత్పత్తుల సేకరణ విధానము. డిపిపి అంటే డిఫెన్స్ ప్రొడక్షన్ పాలసీ. ఇది ప్రవేశపెట్టారు. అంటే దీని ద్వారా ఆయుధ సేకరణ మార్గదర్శకాలను నిలుస్తుంది. ఆ పైన ఇది ఏంటిదంటే డిపిపిని 2002లో తీసుకొచ్చారు. డిఫెన్స్ ప్రొడక్షన్ పాలసీ అంటే ఆయుధాల యొక్క ప్రొడక్షన్ పాలసీని 2002లో తీసుకొచ్చిండ్రు. కానీ ఈ 18 సంవత్సరాల్లో దాన్ని 8 సార్లు సవరించడం జరిగింది. 2020లో డిపిపి పేరును డిపిఏగా మార్చిండ్రు. డిపిఏ అంటే డిఫెన్స్ అగ్రిమెంట్ పాలసీగా మార్చేసిండ్రు. ప్రొడక్షన్ దగ్గర పోయి ఒప్పందం కిందికి మార్చారు. నాటి నుంచి అది రక్షణ ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ప్రాతిపాదిక పక్షంగా ఉపయోగపడుతుంది. డిఏపి 2020లో రక్షణ పరంగా ఆత్మనిర్భరత సాధనకు పునాదులుగా పరిగణిస్తున్నారు. విదేశాలతో భారత్ కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాల నుంచి ఆఫ్సెట్ క్లాసును డిఏపి 2020లో తొలగించింది. ఆఫ్సెట్ క్లాస్ అనేది విదేశాల నుండి మనం సమకూర్చుకునే రక్షణ ఒప్పందాలు చేసుకున్న దాన్ని ఇది తీసేయడం వల్ల ఆయుధాలు ఇతర రక్షణ పరికరాలను లీజుకు తీసుకునే వెసులుబాటును కల్పించింది. అంటే వాళ్ళ దిగుమతి చేసుకునే దాన్ని ఆ క్లాజును తొలగించి లీజుకు తీసుకునే అంటే కొంతకాలం రెంట్కు తీసుకోవడం అనే క్లాజ్ని ఇది చేర్చడం జరిగింది. డిఏపి డిఫెన్స్ అగ్రిమెంట్ పాలసీ అనేది 2020లో తీసుకొచ్చిండ్రు. ఇతర రక్షణ పరికరాల లీజు పైన
తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఆఫ్సెట్ క్లాసు కింద విదేశాల కంపెనీ భారత ప్రభుత్వం పైన కుదుర్చుకున్న ఒప్పందం విలువలో 30% ఇండియాలోనే పెట్టుబడి పెట్టాలి. తద్వారా భారత్కు ఆధునిక సాంకేతికతలు, నైపుణ్యాలు అంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ ఆచరణలో ఈ ఫలితాలు సిద్ధించలేదు. స్థానిక పరిశ్రమలకు అధునాత సాంకేతికతలు, నైపుణ్యము అందలేదు. అంటే యాక్చువల్లీ డిఏపి ప్రకారంగా 30% ప్రకారంగా మనం తీసుకునే కంపెనీలు అనేది, అంటే ఒకవేళ మనం ఆయుధాలు ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఇండియాలోనే వాళ్ళు పెట్టుబడి పెట్టి ఆ ఆయుధాలను తయారు చేయడం చేయాలి. కానీ అనుకున్నట్టుగా జరగలేదు. ఈ ఫలితాలు అనేది వాళ్ళ కంపెనీస్ అంటే ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని చేశారు డిఏపి 2020 పాలసీ అనేది. దాంతో ఆఫ్సెట్ కన్నా ఆయుధ లీజులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. డిఏపిలో మరిన్ని నియమ నిబంధనలు చేరుస్తూ రావడంతో రక్షణ ఉత్పత్తులు సేకరణ ప్రక్రియ జటిలంగా మారింది. ఇంకా పోతున్న కొద్దీ ఇందులో నిబంధనలు అనేది ఇంకా దాన్ని ఏమంటారు సంస్కరణ అంటే చేంజ్ చేసుకుంటూ రావడం వల్ల అది జటిలమైపోయింది. డిఏపి ప్రకారంగా ఆయుధ సేకరణ ప్రక్రియ 74 నుంచి 106 వారాల్లోనే పూర్తి కావాలి. కానీ ఆ గడువులోగా పని పూర్తి కాని సందర్భాలే ఎక్కువ. ఉదాహరణకు 66 ఆధునిక హాక్ శిక్షణ జెట్ విమానాలను సేకరణకు 2003లో ఒప్పందం కుదిరింది. అవి భారత్లో అందడానికి 20 ఏళ్ళు పట్టింది. అంటే ఇప్పుడు 74 వారాలు 100 వారాల లోపల ఇది అయ్యే పనేనా? మనము దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఇక్కడ ఇచ్చారు. అంటే ఒక ఆయుధాలని మనము సేకరించాలంటే ఈ 2 దేశాల మధ్యలో ఒప్పందాలు జరగాలి. ఆ ఒప్పందాలు జరగాలి, తిరిగి దాన్ని వాళ్ళు తయారు చేయాలి, మన ఇండియాకు అప్పగించాలంటే అది పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆయుధ సేకరణ ఆవశ్యకతను గుర్తించడము, అందుకు ఆమోదం తెలపడము, సరఫరాదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించడము, వారి ఆయుధాలను సాంకేతికతను మదింపు చేయడము, ఒప్పంద నిబంధనలపైన సంప్రదింపులు చేపట్టడము, తుది ఆమోదం తెలపడము డిఏపిలో అంతర్భాగము. ఇది 12 అంచెల జరిగే ప్రక్రియ. ఒప్పందం పైన సంప్రదింపులు జరుగుతుండగానే ఆయుధాల ధర, కొనుగోలు కావలసిన నిధులు పరిశీలించడానికి ఒక కమిటీని నియమిస్తారు. ఆ సంఘము అనుమతించిన తరువాతే తుది ఒప్పందం పైన సంతకాలు జరుగుతాయి. గడిచిన 3 ఆర్థిక సంవత్సరాల్లో రక్షణ సామాగ్రి సేకరణకు 122 ఒప్పందాలు కుదిరాయి. ఒప్పందాలు చేసి కమిటీ అప్రూవ్ చేసి ఆ దేశాన్ని పంపించి ఆయుధాలు తయారు చేసి మనకు సరఫరా చేయడానికి కాలం అనేది పడుతుంది. కాబట్టి ఇది కొంచెం జటిలంగా అయిపోయింది. డిఏపి అనేది పాలసీ అనేది దేశీయంగా అభివృద్ధికే కీలకము. అంటే దీన్ని మనకి ఇచ్చిన టైటిలే అదే అన్నట్టు. దేశీయంగా స్వయం సమృద్ధి సాధించాలనే ఉద్దేశంగానే ఈ ఆయుధాలను 98% వరకు ఇక్కడ ఇచ్చారు చూడండి. 98% వరకు ఈ దేశీయ ఆయుధాలనే కొనుగోలు చేయాలని కూడా నిబంధన తీసుకొచ్చిండ్రు. దేశంలోనే రక్షణ ఉత్పత్తుల తయారీకి డిఏపి 2020 ఉత్తమించినప్పటికీ కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దాలి. ఆయుధాల కొనడం అన్నట్టు, స్వదేశీ ఆయుధాలను కొనడము, ఇక్కడే తయారు చేయడం బై అండ్ మేక్ అన్నట్టు, అంతర్జాతీయంగా కొనడము, భారత్లో తయారు చేయడము బై గ్లోబల్ వంటి తరగతుల కింద ఆయుధ సేకరణకు డిఏపి 2020 మార్గదర్శకాలు. ఈ 3 క్లాసులకు మార్గదర్శకాలు చేసింది డిఏపి అనేది, రూపొందింది. బై గ్లోబల్ అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ 3 క్లాసులు, ఒకటేమో సెకండ్ వచ్చేసి బై అండ్ మేక్ ఇన్, థర్డ్ వచ్చేసి ఇప్పుడు 3 క్లాసులు అన్నాడు బై అండ్ గ్లోబల్ అనేది 3 క్లాసు. ఈ 3 క్లాసులను డిఏపి మార్గనిర్దేశకాలను రూపొందించింది. బై గ్లోబల్ తరగతి కింద కొనుగోలు చేసే ఆయుధాల్లో 30% భారత్లోనే ఉత్పత్తి చేయాలి. భారీ రక్షణ ఒప్పందాలు, భారత్ ఇతర దేశాల మధ్య కుదిరే ఒడంబడికకు బై గ్లోబల్ నిబంధనలు వర్తిస్తాయి. అంటే భారీ ఆయుధాల ఒప్పందాలు ఉంటాయి కదా, అందులో 30% మన భారతదేశంలో, అంటే బై గ్లోబల్ అనేది ఉంది కదా ఈ తరగతి. అంటే మనము డిఏపి 2020 మార్గదర్శకాల్లో బై గ్లోబల్ అనే ఒక క్లాజ్ ఉంటుంది. అందులో 30% అనేది మన ఇండియాలోనే తయారు చేయాలి. 30% అనేది ఇండియాలోనే తయారు చేయాలి. దానివల్ల మనకు ఉపాధి కల్పన అనేది జరుగుతుంది అని ఈ ఒప్పందంలో జరుగుతుంది. ఇతర తరగతుల క్రింద కొనుగోలు కుదిరే ఒప్పందాల్లో సగం మొత్తానికి స్వదేశంలోనే ఆయుధ ఉత్పత్తికి వెచ్చించాలి. కానీ ఈ విధానంలో 2 ప్రధాన లోపాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్వదేశంలో తయారు చేసే ఆయుధాల ఒప్పందం విలువ ఆధారంగా నిర్ణయించడం. రెండోది ఏంటంటే విదేశాల నుండి ఆయుధాల అనివార్యత వల్ల దిగుబడి చేసుకుంటున్నారా, లేకపోతే వెసులుబాటును బట్టి దిగుమతి చేసుకుంటున్నారా అనేది స్పష్టత లేకపోవడం. ఆయుధాల్లో స్వదేశీ వాటా గురించి డిఏపి 2020లో స్పష్టత ఉండాలి. ఆయుధ సేకరణ
స్వదేశంలో రక్షణ పరిశ్రమల అభివృద్ధికి బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా దేశాలు అనుసరిస్తున్నాయి. అంటే ఆ దేశంలోనే రక్షణ పరిశ్రమలు అభివృద్ధి చేసుకుంటున్నాయి. రక్షణ పరిశ్రమలు అభివృద్ధి చేసుకున్న దేశాలు ఏంటంటే బ్రిటన్ ఒకటి, ఫ్రాన్స్ ఒకటి, ఆస్ట్రేలియా ఒకటి. అంటే వాళ్ళ యొక్క స్వదేశంగా రక్షణకు సంబంధించిన ఈ 3 దళాలకు సంబంధించిన కానీ ఇంకా వాళ్ళ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ కావలసిన ఆయుధాలన్నిటికీ ఆ దేశాల్లోనే తయారు చేసుకుంటున్నారు. అయితే అనుసరిస్తున్న అంటే ఈ ఆస్ట్రేలియా దేశాలు ఈ దేశాలు అనుసరిస్తున్న పద్ధతులు పరిశీలించాలి. ఫ్రాన్స్ విధానాన్ని మనము చేపట్టడము అభిలషణీయమైనదని 2005లో రక్షణ శాఖ నియమించిన అంటే 2005లోనే రక్షణ శాఖ నియమించిన కేల్కర్ కమిటీ అంటే అభిలషణీయమైనది అని అంటే మనకు అవసరమైంది అన్నట్టు. అది అత్యవసరమైన చాలా వస్తువులు ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ ఏది మనకు ఫుడ్డు, వాటరు ఇవి మనకు అర్జెంటుగా కావాల్సినవి. ఒక 10 ఏదైతే ఆ టైంలో ఇంపార్టెంటో దాన్ని అభిలషణీయమైనది అని చెప్తారు. అందులో ఇప్పుడు మనకు కావాల్సినది ఏంటి, 2005 ఫ్రాన్స్లో వాళ్ళు తయారు చేసుకునే యొక్క ఈ ఆయుధాలను బట్టి డిఫెన్స్ వాళ్ళు ఈ కేల్కర్ కమిటీ సిఫారసు చేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కీలక పరిజ్ఞానాలను స్వదేశంలో అభివృద్ధి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది. అది మొదట విడిభాగాల తయారీకై దృష్టి పెట్టాలి, అందుకు అనుగుణంగా DAP 2020లో మార్పు చేర్పులు చేపట్టాలి అని కొన్ని సూచనలు అనేది కమిటీ చెప్పడం జరిగింది. ఇప్పుడు 2వ ఆర్టికల్ చూద్దాము. ఇది యాక్చువల్లీ మన జీవన విధానం గట్టు తప్పడం వల్ల వస్తున్న రోగాలు, అసలు ఏ వయస్సుతో నిమిత్తం లేకుండా అంటే హార్ట్ అటాక్ రావడము ఇట్లాంటివి నిజంగా చాలా బాధాకరమైన విషయము. అందులోనే ఈ ఆర్టికల్ మనందరం తెలుసుకోవాల్సిందే. గుండె చప్పుడు ఆగిపోకుండా ఏం చేయాలి, ఏ చర్యలు తీసుకోవాలి, ఇది మార్గదర్శకాలు ఏంటి అనేది ఈ ఆర్టికల్లో ఇచ్చారు. అందులో గాడి తప్పిన జీవన శైలి వల్ల మానవుల్లో ఎన్నో రకాల వ్యాధులు ముమ్మరిస్తున్నాయి. ముఖ్యంగా ఆకస్మిక కార్డిక్ అరెస్టులు అధికమవుతున్నాయి. శ్వాసకోశాన్ని, నాడిని పునర్జీవింపజేయడము CPR అంటే ఇదే అన్నాడు. నాడిని పునర్జీవింపజేయడము అని అంటే CPR అంటే కార్డియో పల్మనరీ రెసిషియేషన్ అనేది దీని ద్వారా ఇలాంటి వారిని ప్రాణాపాయం నుంచి బయటపడేయవచ్చు. దీనిపైన ఇటీవల కేంద్రము భారీ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఏంటంటే సడన్గా ఏదైనా ఓపెన్ ప్లేస్లలో ఎక్కడైనా కానీ హార్ట్ అటాక్ సడన్గా వస్తే వాళ్ళను ఆ స్పాట్లో ఈ CPR ద్వారా వాళ్ళకు హార్ట్ అటాక్ నుంచి కొంచెం ఉపశమనం కలిగించే విధంగా చర్య తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే NCRB లెక్కల ప్రకారంగా చూస్తే నిరుడు భారతదేశంలో 56,500 పైగా ఆకస్మిక మరణాలు సంభవించాయి. వీటిలో 57% గుండెపోటులే కారణం. 2021లో పోలిస్తే నిరుడు గుండెపోటు మరణాలు 12% ఎగబాకాయి, అంటే పెరిగినాయి అన్నట్టు. గుండెపోటు పెరుగుతూనే ఉంది. అయితే వాస్తవ గుండెపోటు మరణాలు మరింతగా ఎక్కువ ఉంటాయని పరిశీలకులు చెప్తున్నారు. ఆకస్మిక కార్డియాక్ అరెస్టుల వల్లనే భారత్లో ఏటా 5 నుంచి 6 లక్షల మంది దాకా ప్రాణాలు కోల్పోతున్నట్లుగా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మితిమీరిన వ్యాయామం చేస్తున్నప్పుడు, ఆటలు ఆడుతున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక్కోసారి గుండె లయ తప్పి అకస్మాత్తుగా పనిచేయకుండా ఆగిపోతుంది. దీన్ని ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్గా చెబుతారు. ఈ సమయంలో వెంటనే శ్వాసకోశాన్ని నాడిని పునర్జీవింపజేయడము అంటే CPR ద్వారా బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాపాయం నుండి కాపాడవచ్చు. అంటే ఇట్లా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల వాళ్ళ శ్వాసకోశాన్ని, నాడిని రిస్టోర్ చేయడం వల్ల వాళ్ళని బతికియవచ్చు అని చెప్తున్నారు. 70% కార్డియాక్ అరెస్టులు ఇల్లు బయటి ప్రదేశాల్లో సంభవిస్తున్నాయి. అందువల్ల ప్రజలకు CPR పైన అవగాహన ఉంటే ప్రాణాపాయాన్ని తప్పించుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇటీవల దేశవ్యాప్తంగా భారీ ఎత్తున CPR శిక్షణ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఈ శాఖ అధ్యయనంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనే మెడికల్ సైన్సెస్ అంటే NBEMS ఆధ్వర్యంలో ఇది కొనసాగుతుంది. అందులో దాదాపుగా 20 లక్షల మందికి పాలు పంచుకున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో ఏంటంటే CPR ఉంది కదా, దాన్ని వారంలో అంటే ఒక్కసారి చెప్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ బయట ప్రదేశాల్లో కానీ ఎక్కడైనా కానీ ఈ హార్ట్ అటాక్ వస్తే దాన్ని CPR ద్వారా వాళ్ళను అంటే హాస్పిటల్ జాయిన్ చేసే వరకు వాళ్ళ ప్రాణాపాయం స్థితి నుంచి బయటపడేయచ్చు. కాబట్టి దానికోసమని ఒక్కసారిగా అవగాహన కల్పిస్తున్నారు. కానీ ఆ ఒక్కసారి కాకుండా కొంచెం
ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, రైల్వే స్టేషన్లో ఉన్న వాళ్ళకి కానీ, అంటే ఎక్కువ రద్దీ ఉన్న వాళ్ళు ఆ ప్రదేశాల్లో వాళ్ళకు ఎక్కువగా ఈ అవేర్నెస్ కల్పిస్తే, ఈ సిపిఆర్ యొక్క దీన్ని కల్పించేస్తే, అవగాహన కల్పిస్తే వాళ్ళు ఎంతో కొంత ఉపయోగపడి కార్డియాక్ అరెస్ట్ కాకుండా జరుగుతుంది. ఇంకొకటి ఇంకా ఇందులో ఏంటంటే మనం తీసుకునే ఆహారం కూడా చాలా వరకు కెమికల్స్ ఉండడము, కల్తీ ఆహారం తీసుకోవడము, సరైన వ్యాయామం లేకపోవడము, ఇంకా బా మానసిక రుగ్మతలు ఇవన్నిటికీ ఇదొక కారణమవుతుంది. అయితే నిరంతర కార్యక్రమాలు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చిండు. ఇదొకటి చూద్దాము. కార్డియాక్ అరెస్టు ఏ సమయంలో ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంది. గుండె జబ్బు బాధితుల్లో దాదాపుగా 60% ఆకస్మిక కార్డియాక్ అరెస్టుల వల్లనే ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిని నివారించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అన్ని ప్రజారోగ్య విభాగాలు సమన్వయం చేసుకొని నిరంతరంగా సిపిఆర్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలి. దీనివల్ల పెద్ద సంఖ్యలో ప్రజలకు సిపిఆర్పై అవగాహన కలుగుతుంది. పాశ్చాత్య దేశాల్లో కనీసం 50% జనాభాకు సిపిఆర్పై అవగాహన ఉంటుంది. భారత్లో ఇది కేవలం 2%. దేశీయంగా గ్రామీణ జనాభా అధికము. అత్యవసర వైద్య వసతులు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఫలితంగా సిపిఆర్పై శిక్షణ, ఏఈడీల ఏర్పాట్లో అవరోధాలు ఎదురవుతున్నాయి. అయితే గ్రామీణంలోని సిపిఆర్ పైన సరి అయిన శిక్షణ అందించేందుకు ప్రభుత్వాలు కంకణబద్ధం కావాలి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయంలో, హోటళ్ళు, షాపింగ్ మాల్లు, సినిమా హాళ్ళు తదితర ప్రదేశాల్లో ఏఈడీలను ఏర్పాటు చేయాలి. దీని వినియోగం పైన అవగాహన కల్పించాలి. తద్వారా అర్ధాంతరంగా ఆగిపోతున్న ఎన్నో ప్రాణదీపాలను నిలబెట్టవచ్చు. అంటే ఈ సిపిఆర్ ద్వారా ఎంతో కొంత అవగాహన కల్పిస్తే ఈ హార్ట్ అటాక్ నుంచి ఇక్కడ పిక్లో చూసారా అండి, అంటే ఇట్లా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కంటిన్యూస్గా అట్లా ప్రెస్ చేస్తుంటే ఆ నాడీ వ్యవస్థకును అనుసంధానం అయిపోయి పునర్జీవనం అనేది ఏర్పడుతుంది. అది స్పాట్లో చేయాలి. ఇది వితిన్ 2-3 మినిట్స్లో కూడా అట్లా చేయకపోతే ఇబ్బందులు, అంటే ప్రాణాపాయం కోల్పోయే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు ఇందులో ఈ ఆర్టికల్లో. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. థర్డ్ ఆర్టికల్ చూద్దామండి. గాజాలో జాతి హననము అంటే గాజాకును ఆల్రెడీ మీకు లాస్ట్ ఒక ఆర్టికల్ చెప్పినప్పుడు దీని మ్యాప్ చూపించాను మీకు, వరల్డ్ మ్యాప్. గాజాకును, హమ్మాస్కి, ఇజ్రాయెల్కి ఏ విధంగా ఉన్నది, గాజా స్ట్రిప్ ఎక్కడుంది, గాజా సిటీ ఎక్కడుంది అనేది మీకు చూపించాను. ఒకసారి ప్రీవియస్, నాకు డేట్ ఐడియా లేదు, ఒకసారి మీరు ప్రీవియస్ ఆర్టికల్ చూస్తే అందులో మీకు ఐడియా వస్తుంది. అందులో గాజాలో యాక్చువల్లీ బెంజమిన్ నెతన్యాహు ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ దేశం అనేది గాజాలో ఉన్న జాతిని హననం చేస్తుంది, చంపేస్తుంది. అత్యాధునిక ఆయుధాలను వినియోగించుకొని చాలా వరకు వాళ్ళ యొక్క చిన్న పసికందులని కూడా చూడకుండా చంపేస్తుంది అనే దాని మీద ఈ ఆర్టికల్ ఇచ్చారు. ఇందులో కొంచెం ఒక 2 స్పాట్గా చూసిద్దాము. చరిత్ర పుటల్లో తిరిగేస్తే ప్రజలకు పాశవికంగా పుట్టబెట్టుకున్న పాలకుల వికృత స్వరూపాలు ఎన్నో కనబడతాయి. వాటి నియంతల పైశాచికత్వానికి పుణికించుకున్న నెతన్యాహు సారథ్యంలోని ఇజ్రాయెల్ దళాలు నేడు జాతి హననానికి పాల్పడుతున్నారు. గాజా నేలనంతా అవి నెత్తుటితో తడిపేస్తున్నారు. విజయం సాధించేంత వరకు యుద్ధం చేస్తాము, మమ్మల్ని ఎవరు ఆపలేరంటూ నెతన్యాహు గింకరిస్తున్నారు. అంతర్జాతీయ సమాజము అవునన్నా కాదన్నా కథనాన్ని కొనసాగించి తీరుతామని ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి జబ్బరిస్తున్నారు. స్వదేశాన్ని రక్షించుకునే క్రమంలో ఏ కాగితము ముక్క తమను నిలువరించలేదంటూ ఐరాస తీర్మానాలను టెల్ అవీవ్ ప్రతినిధులు చెత్తబుట్టలో పడేస్తున్నారు. పసికందుల మనసు లేత శరీరాలను నుజ్జు చేయడము యుద్ధమా? అమాయకులు నిరాయుధులపైన భీకర బాంబుల వర్షం కురిపించడము ఆత్మరక్షణ కోసమా? తలదాచుకునేందుకు సురక్షిత స్థలం అంటూ దేన్ని మిగల్చకుండా లక్షల సంఖ్యలో జవాన్ని వేటాడడము ఉగ్రవాదం పైన పోరాటమా? కానే కాదు. మదరాంధత దురహంకారం పూరితమైన ఇజ్రాయిల్ నాయకులు దురుద్దేశపూర్వకంగానే చేస్తున్న హేయ నరమేధమిది. గాజా జనాభాను పూర్తిగా ఈజిప్ట్లోని నైనీ ద్వీపానికి తరలించాలన్న ప్రతిపాదన ఇజ్రాయిల్ నిఘా మంత్రిత్వ శాఖ ఇటీవల ముందుకు తెచ్చింది. నెతన్యాహు కలగంటున్న గెలుపు అదేనా? అందుకోసమేనా 18 నెలలకు పైగా ప్రాణాలను ఆయన
18,000కు పైగా ప్రాణాలను ఆయన బలి తీసుకున్నది. 81% పైగా గాజా వాసులు నిరాశ్రయులుగా మార్చింది ఆ కుట్రతోనేనా? పలస్తీనియతను తరిమివేసి తమ సరిహద్దును విస్తరించుకోవాలన్న ఇజ్రాయిల్ వర్గాల దుష్టాలోచన అమాయకులమైనవి, పశ్చిమాసియాలోని శాంతికి అత్యంత ప్రమాదకరమైనవి. విచక్షణారహితంగా దాడులతో సాధారణ ప్రజలను చంపుతున్న ఇజ్రాయెల్ అంతర్జాతీయ మద్దతును కోల్పోతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మొన్న మంగళవారం వ్యాఖ్యానించారు. హింసోన్మాదాన్ని వదిలిపెట్టాలని ఆ దేశ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అగ్రరాజ్య నేతది అచ్చంగా మొసలి కన్నీళ్లు. పలస్తీనియన్ల బతుకు వేతలపైన తన మనసులో లేని సానుభూతిని ఆయన మాటల్లో వెలిబుచ్చుతున్నారంతే. దానికి ప్రబల నిదర్శనము గాజాలో కాల్పుల విరమణ పాటించాలన్న ఐరాస సర్వప్రతినిధి సభ తాజా తీర్మానాన్ని వ్యతిరేకంగా వాషింగ్టన్ ఓటు వేయడం. ఇండియాతో పాటు 153 దేశాలు కాల్పుల విరమణను కోరుతుంటే ఇజ్రాయిల్, అమెరికా, ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్ తదితర 10 రాజ్యాలు దానికి అడ్డంగా తలూపాయి. సాటి యుద్ధ పీడిత దేశము ఇజ్రాయెల్తో పాటు యూకే, ఇటలీ, అర్జెంటీనా, నెదర్లాండ్ వంటి 23 దేశాలు ఓటింగ్కు గైహాజరై పరోక్షంగా ఇజ్రాయెల్ పాట పాడాయి. ప్రతి చోట అల్ అవీవ్కు వెనకేసుకురావడము అమెరికాకు కొత్తేమీ కాదు. పశ్చిమాసియాలో స్వప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు ఇజ్రాయెల్ అగ్రరాజ్యము ఆది నుంచి చంకనేసుకుంటూనే ఉంది. ఏటా పెద్ద ఎత్తున నిధులు వాషింగ్టన్ నుంచి అల్ అవీవ్కు ప్రవహిస్తున్నాయి. వాటితోనే అత్యాధునిక మారణ ఆయుధాలను ఇజ్రాయెల్కు సమకూర్చగలుగుతుంది. యుద్ధము ఆరంభమైన తొలి 25 రోజుల్లోనే అది 25,000 టన్నుల పైగా పేలుడు పదార్థాలను గాజాపైన ప్రయోగించింది. తనపైన దండెత్తిన హమాజ్ను అంతం చేస్తానంటూ సమరశంకరం పూరించిన ఇజ్రాయెల్ మొత్తము గాజానే నేలమట్టం చేస్తుంది. దాడులు, ప్రతిదాడులు, మారణహోమాలు సమసిపోయి పశ్చిమాసియా కుదుటపడాలంటే స్వతంత్ర సార్వభౌమ పలస్తీనా ఆవిర్భావానికి ఇజ్రాయెల్ అడ్డుపడదు. గతంలో మాదిరిగానే పాముకు అమెరికా పాలు పోయరాదు. అదెన్నటికీ సాకారమవుతుందనే ప్రస్తుతానికి జవాబు దొరకని ప్రశ్న. ఇదండి ఆర్టికల్స్ మనం చూసాం కదా. ఈ 3 ఆర్టికల్లో ఇంపార్టెంటే. ఇది మనకు అంత ఇంటర్నేషనల్ ఇష్యూస్లో అంత ఇంపార్టెంట్ కాదు. మీరు మళ్ళీ ఒకసారి 2-3 సార్లు వినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.